ఈ రోజు మాత్రం విజయనగరం కలకలలాడుతుందబ్బా. అది వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళ మీకు జోర్లు వచ్చేసింది విజయనగరానికి. ఎక్కడైతే ఎనర్జీ ఉంటుందో, ఎక్కడైతే స్వచ్ఛమైన మనసులు కలిగిన మహిళలు ఉంటారో, ఎక్కడైతే అందమైన నవ్వులు ఉంటాయో అక్కడికి వచ్చేసింది. హ్యాపీయా? రెడీయా? ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఎవరేమి అనుకున్నా, ఎంత కష్టమైనా అనుకునేది సాధించే వరకు వదలంది ఈ ఆడవాళ్లే, విజయనగరం ఆడవాళ్లే. ఒక్కసారి ఫిక్స్ అయ్యారంటే బ్లైండ్ గా ఫాలో అయిపోతారు. అది ఎవరినైనా ఓడగొట్టడం అయినా, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలోనైనా. సో ఫస్ట్ అయితే ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. చిపా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని ఆయనతో మీరు ఎప్పుడు అంటారు? ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఏంటండి ఏదో అంటున్నారు. మార్నింగ్ లేచి నుంచి కాఫీ పెడితే పంచదార లేదంటున్నారు, కూర చేస్తే కారం లేదంటున్నారు, అట్లేస్తే ఇరిగిపోయి అంటున్నారు. కనీసం ఆడవాళ్ళు షో చూస్తుంటే వద్దు లేచి ఇంకో పని ఏదైనా చెయ్యి అంటున్నారు. అందుకే నేను అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇలా టార్చర్ పెడుతుంటే నేను అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఫస్ట్ టైం క్రేజీ క్వశ్చన్ కి అర్ధగంట టైం తీసుకున్నాడు. మంచి కుకింగ్ స్కిల్స్ లేనప్పుడు, మార్నింగ్ నుంచి ఏదైనా పని చెప్తే చేయకపోయినప్పుడు అప్పుడు బెదిరిస్తాం, పుట్టింటికి వెళ్ళిపోతాం అని చెప్పి. అంటే బట్టలు ఉతకాలి టైంకి, బాసనలు తోమాలి టైంకి. అవును, అవి చేయకపోతే పుట్టింటికి వెళ్ళిపోతాను భయపెడతారు. అవును, ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ కాస్త ఎంగేజ్ అయినప్పుడు అప్పుడు ఆడవాళ్ళు చేసింది ఇప్పుడు మగవాళ్ళు చేస్తారు. ఆయన మీరు ఆ మాట చెప్పగానే భయపడతాడా, లేకపోతే పోవే పో అని అంటాడా? ఎందుకు పోతా అంటే టికెట్లు తీయాలి కదా, దొరకవని చెప్పి. అమ్మో అదొకటి ఉందా? ఇంకా క్రేజీగా హాయ్ రవి, ఫ్రెండ్స్ తో కలిసి నన్ను తీసుకెళ్లకుండా ఫ్రెండ్స్ తో కలిసి టూర్ వెళ్ళిపోతాను అన్నప్పుడు వెళ్ళిపోవాలి. మీతోని మీరు ఫ్రెండ్స్ తో పోవద్దు కదా, ఆయన మాత్రం ఫ్రెండ్స్ తో పోవచ్చు. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ న్యాయం? చెప్పండి అమ్మా. ఐస్ క్రీమ్ కొనకపోతే నేను పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్తాను. ఐస్ క్రీమా? నీకు పుట్టింటికి పోవాలని ఉందని చెప్పొచ్చు కదా, ఐస్ క్రీమ్ ఎందుకు మధ్యలో? మొబైల్ ఫోన్ లో బేబీ అని కాల్ వచ్చినప్పుడు ఫోన్ ఇవ్వకపోతే పెద్ద గొడవ అవుతుంది, ఆటోమేటిక్ పుట్టింటికి పోతారు. బేబీ అనే ఫోన్ వచ్చినప్పుడు డౌట్లు వస్తాయి కదా. మీ ఆయనకి వచ్చింది బేబీ అనే ఫోన్, నెక్స్ట్ ఏం చేస్తారు మీరు? అప్పుడు ఫోన్ అడుగుతాం, ఇవ్వకపోతే ఎవరని అడుగుతాం, అప్పటికి ఇవ్వకపోతే పెద్ద రచ్చ చేస్తాం. ఆ రచ్చ కూడా తగ్గకపోతే అప్పుడు పుట్టింటికి అంటారు. ఇలాంటి ఆన్సర్లే మాకు కావాలి. రండి. అరే వరల్డ్ కప్ ఇరా. కంగ్రాచులేషన్స్, అద్భుతంగా క్రేజీగా చెప్పారు ఆన్సర్. కానీ ఎక్కడో నిజం దాగుంది. బేబీ అని ఫోన్ లో వస్తే మీ ఆవిడకి ఇచ్చేయండి ఫస్ట్, ఏదైతే తర్వాత విషయం. థ్యాంక్ యూ అమ్మా. సో మన ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దే. అట్టయ్యేరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా, వాయించండి. మీ పేరు మేడం? నా పేరు దీపిక. దీపిక గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, వెరీ గుడ్. మేడం మీ పేరు? నా పేరు సాహిత్య. సాహిత్య గారు, అద్దాలు వచ్చాయా? స్టైల్ కి పెట్టారా? వచ్చాయన్నా. సైటా? విజయనగరంలో సైడ్ కొనమంటే కళ్ళలో పెట్టుకున్నావు సైడ్. ఏం చేస్తుంటావు? డిగ్రీ అయిపోయిందన్న, జాబ్ కోసం సర్చింగ్. జాబ్ కోసం సర్చింగ్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మా మీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు చక్కగా ఉన్నారు, పేరు కూడా బాగుంది. ఏం చేస్తుంటారు? నేను హై స్కూల్ టీచర్ ని. టీచర్? ఏ వయసు పిల్లలకి నేర్పుతున్నారు? 6th to 10th. అమ్మా మీ పేరు? హాయ్ రవి అన్న, మై నేమ్ ఇస్ ఇష్టార్ని వసంత. ఏం వసంత? ఇష్టార్ని వసంత. ఏం చేస్తామా? టీసీఎస్ లో వర్క్ చేస్తున్నా. టీసీఎస్ అంటే హైదరాబాద్, కానీ పుట్టింది పెరిగింది ఇక్కడ విజయనగరమా? వెరీ నైస్. శ్రీకన్య. శ్రీకన్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో టీమ్ లో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి గేమ్ ప్రాపర్టీస్ తీసుకురండి రా. 3 ప్రశ్నలు అడుగుతా, ఎవరైతే రెండింటికి సమాధానం చెప్తారో వాళ్ళే రౌండ్ విన్నర్స్. ఓకే. ప్రశ్న అడిగిన తర్వాత ఎవరైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాల్ ని తీసుకొచ్చి నా చేతిలో పెడతారో వాళ్ళకే ఆన్సర్ చెప్పే అవకాశం. అప్పుడప్పుడు నేను ప్రశ్న అడగను, 3, 2, 1 గో అంట. వెళ్ళేసి బాల్ తీసుకొచ్చిన వాళ్ళతోనే
నేను ఈ గేమ్ ఆడతా, వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా. గాట్ ఇట్? ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ అండ్ థర్డ్. సో ఫస్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఎవరైతే బాల్ తెస్తారో వాళ్ళని అడుగుతా. 3, 2, 1 గో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. యై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. అమ్మ లాస్ట్ మూమెంట్ వరకు ఫైట్ చేయాలి. ఓకే. వద్దన్నాడా డాక్టర్? మరి ఏమైంది, ఎందుకు ఫైట్ చేయలేదు? అంటే పడిపోతారేమో అని. ఎవరు? ఓ మర్యాద వదిలేసావా? కానీ ఓడిపోయినావు కదా ఇప్పుడు చూడు. అప్పుడప్పుడు వదిలేది కూడా జాగ్రత్తగా వదలాలి, చూసి వదలాలి. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. సినిమాకి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నా, ఓకేనా? బ్రహ్మానందం గారు నటించిన ఏవైనా 5 క్యారెక్టర్ పేర్లు చెప్పండి. హల్వారాజ్. హల్వారాజ్ ఏ సినిమా అది? కిక్కు. అంతే. రెండోది ఫాస్ట్. జిలేబీ. జిలేబీ. పప్పి. పప్పి ఎస్. నాలుగోది ఫాస్ట్ గా. బ్రహ్మి. బ్రహ్మి ఎస్, వెరీ గుడ్. లాస్ట్ 3, ఏదో ఒకటి. 2, 1 జఫా. రైట్ ఆన్సర్. సో ఇప్పుడు 1 పాయింట్ ఇక్కడ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీరు ఈసారి బాలు తేలదా అనుకోండి. ఇలాంటి ఈజీ ప్రశ్నలే నేను వాళ్ళని అడుగుతానండి. 2 పాయింట్ కూడా దొబ్బిందనుకోండి. రేపు విజయనగరం వీధుల్లో మీరు తిరగరేరండి. 3, 2, 1 గో. నిన్నోడన్నా పాలోడు వచ్చిపోయిందా చూసి రమ్మలే. బాల్ లాక్కొని రమ్మన్నారు. ఆడికి పోయి పోయిందా అక్క, ఓకే నా పని అయిపోయింది. ఏది వేర్ ఇస్ ది ఫైట్, వేర్ ఇస్ విజయనగరం టాలెంట్? క్వశ్చన్ ఏంటంటే ఏమైనా 3 సినిమాలు చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసిన హీరోయిన్స్. జవాన్ లో ఎస్ హీరోయిన్ నయనతార ఇస్ పోలీస్ డిపార్ట్మెంట్. కర్తవ్యం విజయశాంతి. సీతా మహాలక్ష్మి. కాజల్ న్యూ మూవీ పేరు చెప్పాలి. 5, 4, 3, సీత. 2, 1 టైమ్ అప్. చెప్తారా? ఆవిడే వెరీ గుడ్. సుప్రీం. ఇంకోటి లావణ్య త్రిపాఠిది మొన్న వచ్చింది కదా. వెయిట్ 4 పోలీస్ భార్య. పోలీస్ డిపార్ట్మెంట్ రైట్ ఆన్సర్. సో 2 పాయింట్ కూడా మీకు వచ్చిందంటే ఇంకా మనం ఇంకేం చేయాలి? మేము హెల్ప్ చేసాం వాళ్ళకి. ఎట్లా? ఎప్పుడు? సుప్రీం మేమే చెప్పాం. టైం ఉన్నప్పుడు ఏం చేశారు మరి? టైం అయిపోయిన తర్వాత ఓడి చెప్పమన్నాడు, వాడికి హెల్ప్ ఓడి చేయమన్నాడు. ఆగొచ్చు కదా. ఈ పాయింట్ అని వస్తో రాదో వదిలేదు లేదు. ఈ 2 పాయింట్లు ఒక లెక్క, ఇప్పుడు వచ్చే పాయింట్ ఇంకో లెక్క. విజయనగరం అంటే ఏంటో చూపియాలి మీరు. ఓకేనా? 3, 2, 1 గో. అనుకున్నదే జరిగింది. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. 3 out of 3 మీరే గెలుచుకుంటారా లేకపోతే వాళ్ళకు ఒక పాయింట్ ఇస్తారా చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే బండ్ల మీద వచ్చిన తెలుగు సినిమా పాటలు. బండ్లు. బండకి వస్తావో బస్సుకి వస్తావో అదే పాట. వేరే చెప్పండి. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. చెప్పురి. పల్సర్ బైక్ పాట. టైమ్ అప్. నేను 3 అడిగితే కనీసం 1, 2 అని చెప్పారు. మీకే పాయింట్. సక్సెస్ఫుల్ గా 3 పాయింట్లు ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు గెలవడమే కాదండి, ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. ఇచ్చారా మీరు? ఇచ్చేదైతే వాళ్ళలో ఉండొచ్చు కదండి. ఏమో మా చేత్తో వాళ్ళకి ఇవ్వాలని ఉంది. లేదు, ఇక్కడ వస్తే గెలవడానికి రావాలి. ఇవన్నీ ఓడిపోయిన తర్వాత మాటలు ఇవన్నీ. అరే గెలవడానికి అవకాశం ఇస్తే మేము ఇచ్చేసాము మాదిరి ఎందుకు? గెలిచిన వాళ్ళదే ప్రపంచం అని అంటారు. అండ్ ఈ రోజు వీళ్ళు తీసేసుకున్నారా ప్రపంచాన్ని. కంగ్రాచులేషన్స్. 3000 రూపాయలు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? సెకండ్ రౌండ్
విజయనగరంలో టాలెంట్ కి తక్కువేం లేదు. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ సింగింగ్. ఎవరున్నారు సింగర్స్? అమ్మా మీ పేరు? నా పేరు అలేఖ్య. పాటలు నేర్చుకున్నారా? సంగీతం నేర్చుకున్నారా? ఇట్లా సంగీతం కొంచెం నేర్చుకున్నాను. సంగీతం కొంచెం నేర్చుకున్నారు. ఓకే ఓకే. మేడం మీ పేరు? కళ్యాణి. కళ్యాణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పాటలు నేర్చుకున్నారా? సంగీతం క్లాసికల్ నేర్చుకున్నారా? ఓకే. సో మీ ఇద్దరు మధ్యలో కాంపిటీషన్. ఫస్ట్ మీరు పర్ఫామ్ చేస్తారు, దాని తర్వాత మీరు పర్ఫామ్ చేస్తారు. లెట్స్ స్టార్ట్ విత్ యు మేడం. 3 2 1 గో. సరిగా మా పదని సా సానిదా పమగరి సా సరి గగ మమ పద దని ని స స స ని ని ద పప మమ గరి రి స స స సరి రి గగ మమ పప దని ని స స స సరి రి గగ మమ పప దని ని స స సరి గరి గ మ పాప రి గ మ పద మ పదని సరి గగ సరి రి గగ మమ రి రి గ మమ రి గ మమ పప పప గగ మ పాప గగ మమ పాప దద మమ ప మమ ప మమ పప దని స స స ని ని ద ద స స స ని ని ద ద పప స స ని ద ప ద ని స ని ని ద ద ప మ ప ద మ గ మ ప ద ని స ని ద ప మ ని ద ప మ గ మ ప ద మ గ రి స స మ గ మ ప ద మ ప ద ని స స రి ని 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 స న ద ద ని ప ద మ ప ద ని స ని ద ప మ ని ద ని ప ద మ ప ద ని స మ గ రి స రి స ని ద ప స ని ద ప మ గ మ ప ద ని బ్రోచే వారెవరురా. నాకు కూడా తెలియదు. విజయనగరం టాలెంట్ ఏంటో ఇక్కడ అర్థమైపోయింది మాకు. ఇద్దరు మహా అద్భుతంగా పాడారండి. సూపర్. ఇద్దరు విన్నా. సో కంగ్రాచులేషన్స్. ఇద్దరికి సమానంగా విన్నింగ్ అమౌంట్ పంచుతున్నాం. 800 రూపీస్ అండ్ 800 రూపీస్. ఓకే, ఇప్పుడు సెకండ్ రౌండ్ లో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే ఒక చిన్న గేమ్ ఆడదాం. టాలెంట్ కొంచెం పక్కన పెట్టేసి బ్లాక్ డ్రెస్ మీరు రండి. మీ ఐదుగురితో ఒక గేమ్ ఆడిపిస్తున్నాం. మీ ఐదుగురికి రైట్ లెక్కి ఒక బెలూన్ కట్టేస్తాం. ఆ బెలూన్ ని కాపాడుకుంటూ అవతల వాళ్ళ కాలకున్న బెలూన్ ని పగలగొట్టాలి. ఫైనల్ గా ఎవరి కాలకైతే బెలూన్ ఉంటుందో వాళ్ళకే ఈ రోజు విన్నింగ్ అమౌంట్ 4,50,000 రూపాయలు. బెలూన్స్ కట్టేయండి రా. Your time starts in 3 2 1 attack. గట్టోళ్ళు అది ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం. అక్క ఏందా దూరుడు ఏంది అక్క, నాకు అర్థం కాదు. ఆల్మోస్ట్ అందరిది ఒకదానే పగల కొట్టినావు. ఏడ పోతే ఆడ బెలూన్ భయపడదు. అక్క వచ్చిందిరా అని. సూపర్, వెరీ వెల్ ప్లేడ్. విన్నర్ కి అండ్ అందరూ బాగా ఆడారు. కానీ గెలిచింది ఈవిడ కాబట్టి మీరు గెలుచుకున్నారు 1000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. విజయనగరంలో టాలెంట్ మరోసారి ప్రెజెంట్ చేయబోతున్నాం. అమ్మా రండమ్మా. హాయ్ అమ్మా, మీ పేరు? హాయ్ రవి గారు, నా పేరు స్వాతి అండి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? నేను MBA కంప్లీట్ అయింది. హౌస్ వైఫ్ గా ఉన్నాను. ప్రెసెంట్ జాబ్ ట్రయల్స్ లో ఉన్నారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. అమ్మా మీ పేరు? తమ్ముడు, నా పేరు లావణ్య. లావణ్య గారు మెడల్ పట్టుకొని తిరుగుతున్నారు. నాకిద్దామనా? నేనేం సాధించారని? నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ ని. వైజాగ్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ద్వారా నేను 20 ఏళ్ల క్రితం నుండి వెళ్తున్నాను కంటిన్యూగా. ఇంతవరకు ఒక 400 మెడల్స్ వచ్చాయి. ఒక్క మెడల్ మీకు ఇచ్చి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తమ్ముడికి తెలియజేస్తున్నాను. మెడల్ అంటే అది మీరు పడిన కష్టం, మీరు గెలుచుకున్నది. అది నిజంగా ఈ ఎపిసోడ్ లో లావణ్య గారికి చెప్పాలండి, లేకపోతే లావణ్య గారు లాంటి వాళ్ళని చూసినప్పుడు చెప్పాలనిపిస్తుంది. మీరు సాధించిన ఇవి వచ్చే తరానికి ఇన్స్పిరేషన్. ఇలాగే మీరు హ్యాపీగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి. చాలా మందిని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
రవి గారు అయితే నాకు మంచి కాంపిటీటర్ దొరికారండి ఇప్పుడు. అవును, సింగింగ్ లో అమ్మా సింగింగ్ మరి ఓకేనా? ఓకే, రెడీ, అన్నిటికీ రెడీ అంటుంది మా లావణ్య గారు. ఒక పాట అందుకోండి. కొంగోడి వంగక్క కొంగొనలో కంపుంది వంగక్క కొంగొనలో పింగిల్ల లెంగే మీ తెంగెల్ల డ్రింగిల్ ప్రింగేమ లెంగేని కొంగొనలో కొంగోడి వంగక్క కొంగొనలో కంపుంది వంగక్క కొంగొనలో పింగిల్ల లెంగే మీ తెంగెల్ల డ్రింగిల్ ప్రింగేమ లెంగేని కొంగొనలో తంగత తెంగెల్సినా జంగాలి కంగల్గునా తంగత తెంగెల్సినా జంగాలి కంగల్గునా మింగిడి మింగిడిగా జింగిడి మింగించే వెంగ తెంగల్నే తింగిరునా. ఏం తిట్టినవు? అది పాట ఏంది? కోడి ఒక కోనలు పుంజు ఒక కోనలు లేత మనసులో పాట నేను ఒకే లెటర్ తో పాడాను. నువ్వు పాడినట్టు లేకుండే నన్ను నిలువున బూతులు తిట్టినట్టుంది. కానీ అది పాట అన్నావు కాబట్టి ఏదో ఇప్పుడు మనశ్శాంతి. ఈ లోనలో బయటలో కాకుండా మాకు అర్థమయ్యే పాట ఏదైనా పాడవా? కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే ఊహలన్నీ పాటలే కన్నుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలు ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. ఒకరేమో హ్యాపీగా అందరిని నవ్వించేశారు, ఒకరేమో మెస్మరైజ్ చేశారు తన వాయిస్ తో. అందుకే ఇద్దరు గెలుచుకున్నారు 500 500. సింగిల్ 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 సింగారానివే నువ్వు సింగిల్ 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 సింగారానివే నాతో మింగిల్ మింగిల్ నాతో మింగిల్ మింగిల్ నాతో మింగిల్ మింగిల్ అయ్యే నా బంగారానివే నన్ను రింగులు రింగులు తిప్పే నా శృంగారానివే. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ విజయనగరంలో. ఇప్పుడు బాగా ఆడేవాళ్ళు, ఎనర్జెటిక్ గా పర్ఫార్మ్ చేసేవాళ్ళు చెయ్యి తీయండి. ఇక్కడ నుంచి ఇద్దరు, ఇక్కడ నుంచి ఇద్దరు, ఇక్కడ నుంచి ఇద్దరు, ఇక్కడ నుంచి ఇద్దరు పిలిచేస్తా. రసగుల్లా టీం. మీ పేరు? పాలకోవా వర్సెస్ రసగుల్లా. తీసుకురండి రా ప్రాపర్టీస్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ 1 by 1 వస్తారు. దీని మీద ఇలా చేయి పెడతారు, దీని మీద ఇలా నుదుటి పెడతారు. ఇవి కనెక్షన్ పోకుండా రౌండ్ గా 3 సార్లు తిరుగుతారు. అది ఎంత ఫాస్ట్ తిరుగుతారో ఎంత మెల్ల తిరుగుతారో మీ ఇష్టం. టైం అయిపోతుంటది. ఫాస్ట్ గా తిరిగి అక్కడికి వెళ్ళి బాల్ ని టేబుల్ మీద పెట్టి అట్లా కర్రతో ఇలా అంటే ఆ బాల్ వచ్చి దాని మీద పడుతుంది. 1 minute లో ఎన్ని బాల్స్ పడతాయో కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్. 3 2 1 గో. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా అరే ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా మార్ 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 లే జోర్ 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 లే సూర్యుడు రాత్రి ఏమైపోయాడు 5 4 3 2 1 టైమ్. సో 1 minute లో మీరు 2 వేసారు. మీరు 1 minute లో 3 వేయాలి. 3 2 1 గో. జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి
తెలంగాణ బిడ్డరో కారా బూంది లడ్డురో కారా బూంది లడ్డురో ఆడించేక బట్టిరో జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి 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 తెలంగాణ బిడ్డరో కారా బూంది లడ్డురో కారా బూంది లడ్డురో ఆడించేక బట్టిరో అందరి కడుపులు కొట్టావే మినపగుండ్లు మినపగుండ్లు అట్లో పొసుకు తిన్నావా హట్టా కట్టా ఉన్న ఒకటే వేశారు విలవినా 4,000 రూపాయలు. సో కంగ్రాచులేషన్స్ 4,000 రూపీస్. బాస్కెట్లు ఉన్నాయన్ని పొరపాటున పడేశారు కాబట్టి అక్కడ మీకు కౌంట్ తక్కువ అయిపోయింది. బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. కంగ్రాచులేషన్స్. విజయనగరంలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్, కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు